ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సినీ ఫెడరేషన్ కార్మికుల సమ్మె ఇప్పటికే 15 రోజుకు చేరుకుంది. అయితే చిన్న నిర్మాతల తరపున నట్టి కుమార్ గారు చిరంజీవి గారిని కలవటం, మరి ఆయన ఏం చెప్పారు, కలిసిన తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతోంది, అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా ఈరోజు చిరంజీవి గారిని కలుస్తున్నారని చెప్తున్నారు. ఇదంతా నిజమేనా? ఎప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది? అసలు ఏం జరిగింది నిన్న? ఇవన్నీ మనకి నట్టి కుమార్ గారు ఇప్పుడు చెప్తారు. లైవ్ కాల్లో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నిన్న మీరు దాదాపు 2 గంటల పాటు చిరంజీవి గారితో భేటీ అయ్యారు చిన్న నిర్మాతల తరపున. అవును. సో ఏం జరిగింది, ఏం జరగబోతోంది? ఈ సమ్మె ఇప్పటికే 15 రోజులు అయిపోయింది. ఎప్పటికీ సమ్మె కాల్ ఆఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే అండి, ఇప్పుడు అది మొత్తం చిరంజీవి గారికి 2 గంటలు కూర్చొని మా చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళు షూటింగ్ చేస్తున్న బాధని, కష్టాన్ని, మాకున్న బాధని, మేము థియేటర్లో పడుతున్న బాధని, అలాగే ఫెడరేషన్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ కొన్ని కష్టాలు ఉన్నవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో పెద్దవాళ్ళ దగ్గర కొంతమంది ఈగో వల్ల, ఇటుకాసి కొంచెం నాయకులు తప్పుదనం వల్ల ఇది బంద్ దాకా రావాల్సి వచ్చింది. కనుక ఇటు కార్మికులు బాగుండాలి, అటు పెద్ద సినిమా నిర్మాత బాగుండాలి, చిన్న సినిమా నిర్మాత బాగుండాలి. అంటే ఏ విధంగా ఎక్కడ చర్చలు ఆగాయి, ఎక్కడ బయటికి లెగిశారు, ఎక్కడ స్టాప్ అయ్యింది అనేది మొత్తం టోటల్గా ఆయన వివరించడం జరిగిందండి. ఎక్కడెక్కడ జరిగింది, ఎందుకు ఇది మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది, ఎందుకు బంధు దాకా వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు మనం ఈ పోయిన శనివారం ఏం జరిగింది, మళ్ళా ఏం జరిగింది, ఎక్కడ ఏ పర్సంటేజ్ దగ్గర ఆగిపోయింది అనేది కూడా మొత్తం టోటల్ చిరంజీవి గారికి 2 గంటలు వివరించడం జరిగింది. కర్ణాటకలో ఎంత రేట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో ఎంత రేట్లు ఉన్నాయి, తమిళనాడులో ఎంత రేట్లు ఉన్నాయి, మనం కేరళలో ఎంత రేట్లు ఉన్నాయి, ఈ అన్ని రేట్లు కూడా ఆయనకు ఇవ్వడం జరిగిందండి. టోటల్గా ఇక్కడ ఏదైతే ఫైటర్స్ వాళ్ళ ప్రాబ్లం అనుకుంటున్నారో, వాళ్ళు డాన్సర్స్ ప్రాబ్లం అనుకుంటున్నారో, వాళ్ళు ఫోకస్ పుల్లర్ ప్రాబ్లం అనుకుంటున్నారు, కెమెరా అసిస్టెంట్ది, అది కూడా ఎక్కడ ఈ చర్చలకి ముగ్గురు దగ్గర ఆగిందో అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని ఆయన అంతా టోటల్గా కులసంగా విని మొత్తం టోటల్గా ఆయన కూడా మొత్తం టోటల్గా ఏ విధంగా అంటే ఇక్కడ కార్మికుడికి ఇబ్బంది రాకూడదు, అలాగే ఇక్కడ పెద్ద నిర్మాతకి ఇబ్బంది రాకూడదు, చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది రాకూడదు. కనుక ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే, మేము 2018, 2022 చిన్న సినిమా నిర్మాతల కోసం మాకు ఎంత రేటు పెంచినా 25% తగ్గించి చేస్తాను 2018లో లెటర్ ఇచ్చారు. 2022లో 15% తగ్గిస్తాను లెటర్లు ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు దాకా అది వైలేషన్ చేశారు ఫెడరేషన్. కానీ వైలేషన్ చేసిన దాంట్లో కొంతమంది మా తప్పు కూడా ఉంది, మా వాళ్ళ తప్పు కూడా ఉంది. కాకపోతే నిర్మాతలు రోజుకి తిప్పించడం, నిర్మాతలు కరెక్ట్గా లెటర్ ఇవ్వకపోవడం, అవి కూడా మా తప్పు, 2 సైడ్లో తప్పు ఉంది. కనుక ఈసారి అది జరగకుండా అన్నయ్య గారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న సినిమా నిర్మాత బతకాలి అంటే, చిన్న సినిమా నిర్మాత సినిమా తీయాలంటే ఆ 25% చెయ్యాలి అని మనం అడిగడం జరిగింది. 2018, 25 అన్నారు, 2022, 15 అన్నారు. నేను అది ఇది 2 మాట్లాడి మ్యాక్సిమం చిన్నవాళ్ళకి ఎలా చేయాలో ఆ విధంగా నా దృష్టిలో ఉంది, నేను చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఆయన ఒక హామీ ఇచ్చారు. అలాగే పెద్దవాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఈ మొత్తం టోటల్గా షేరింగ్ బేస్లో ప్రాబ్లం ఉంది, ఫైటర్స్ దగ్గర ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ 7.5% దగ్గర ఎందుకు ఆగింది, మొత్తం టోటల్గా పర్సెంటేజ్ వాళ్ళు ఎందుకు ఇవ్వని అంటున్నారు, 10,000 రూపాయల లోపు ఫోకస్ పుల్లర్కి ఎందుకు ఇవ్వని అంటున్నారు, ఈ మొత్తం టోటల్గా అంత ఎక్కువ ఉంది కదా, అన్ని డిస్కషన్ చేసి ఆయన అక్కడ పెద్దవాళ్ళతోనూ మాట్లాడింది విన్నాను, మీది విన్నాను, ఫెడరేషన్ కూడా రేపు విని ఏ ఇబ్బంది రాకుండా షార్ట్ అవుట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో షార్ట్లీ ఫినిష్ చేద్దాం. మీకు గుడ్ న్యూసే చెప్తాను. అందరికి ఆమోదకరంగా ఉండే విధంగానే చెప్తాము అని చెప్పేసి అన్నారు. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పాను, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక మెట్టు తగ్గండి, పెద్ద నిర్మాతలు ఒక మెట్టు ఎక్కండి. చిరంజీవి గారి ఆధ్వర్యంలో రేపు సాయంకాలం కల్లా ఫినిష్ అయ్యి ఎల్లుండి నుంచి షూటింగ్ అయ్యేటట్టు ఉండాలి. ఆయన బర్త్డేకి మనం ఇచ్చే గిఫ్ట్ ఇదే. దయచేసి ఆయన ఆధ్వర్యంలో ఆయన బర్త్డేకి మనందరం ఆయన సంతోషంగా బర్త్డే చేయాలి. ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా సంతోషంగా షూటింగ్ చేసుకుంటే ఆయన బర్త్డే చేసుకున్నంత ఆనందం. ఎందుకంటే 10 మంది బాగుంటే ఆయన బాగుంటాను అనుకునే వ్యక్తి, 10 మంది కోసం ఆలోచించే వ్యక్తి, 10 మంది ఏ కష్టంలో ఉంటే ఆ కష్టంలో చూద్దాం అన్న వ్యక్తి అలాంటి మన పెద్ద దిగ్గుగా ఉండాలి అని అందరూ, నేను కాదండి, అందరూ ఆకర్షించుకుంటున్నారు, అందరూ ఆలోచించుకుంటున్నారు. నేను ఇందాక ఫెడరేషన్తో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా అన్నగారు ఏం చెప్తే అది మేము వింటామని వాళ్ళు అన్నారు. అలాగే నేను పెద్ద నిర్మాతలతో కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా మైత్రి రవి గారు వాళ్ళందరూ కూడా, కుమార్ గారు ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారి మాట మేము కూడా జవదాటం. కాకపోతే ఏంటంటే మా బాధను కూడా ఆయన చెప్పాము, కనుక ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉంటా ఉన్నారు. ఇక అన్నగారు ఎవరికి ఇబ్బంది కలిగించదు, అందరి కోసం తెలుసు కాబట్టి షార్ట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే 2 గంటలు ఎందుకు కూర్చున్నాము అంటే,
ఆయన 2 గంటలు క్షుణ్ణంగా మొత్తం టోటల్గా అడిగి తెలుసుకొని కష్ట సుఖాలు తెలుసుకొని మొత్తం అంతా కూడా బాధని ఆయన రాసుకొని ఆయన ఫోన్లో ఎక్కించుకొని దాంట్లో ఇవాళ డిస్కషన్ చేయడానికి అవతలతో డిస్కస్ చేయడానికి కూడా ఆయన మొత్తం ఆలోచన నాకు తెలిసి 90% ఆయనకు ఆలోచన వచ్చింది. కార్మికుడికి ఎలా పెంచాలి, పెద్ద నిర్మాతను ఎలా కాపాడాలి, చిన్న నిర్మాతను ఏ విధంగా మనం బేస్ చేసుకోవాలి, వాళ్ళ క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ఇది వాస్తవం అని ప్రతిదీ ఆయనకు తెలుసు. ఆయన ప్రతిదీ కూడా ఆలోచిస్తున్నారు. మాకు నిన్న చెప్పిన దాన్ని బట్టి మాట్లాడిన దాన్ని బట్టి 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఎస్, మీరు అన్నట్లు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇష్యూ మొత్తం ఇమ్మీడియట్ గా సాల్వ్ అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఈ రోజు ఎలాగూ ఫెడరేషన్ కార్మికులు కూడా కలవబోతున్నట్టున్నారు కదా. అవునండి, 4 o'clock కలుస్తున్నారు. 4 o'clock వాళ్ళు కలిసి వాళ్ళ బాధలు వాళ్ళు కూడా వినిపిస్తారు. మళ్ళీ రేపు వాళ్ళు మీకు కూడా వాళ్ళకి అన్ని- కలిపి ఉందా అండి చిరంజీవి గారి దగ్గర? ఏదండి రేపు మీకు వాళ్ళకి కలిపి మళ్ళీ చిరంజీవి గారి దగ్గర మీటింగ్ ఉందా? అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళు మాట్లాడడాన్ని బట్టి మళ్ళా చిరంజీవి గారు మళ్ళీ అందరినీ కలిపి కూర్చోబెట్టి మాట్లాడి అది రేట్లు ఎదుర్కొంటానే కూర్చోబెట్టి సెటిల్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, ఆ ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం కల్లా ఫుల్ స్టాప్ పడతా నేను అనుకుంటున్నా. సో ఎల్లుండి నుంచి యథావిధిగా షూట్స్ రావాలి, కోరుకుందాం. రావాలి, అందరూ ఒప్పుకోవాలి. పెద్ద మనసుతో నిర్మాతలు ఆలోచించాలి, పెద్ద మనసుతో కార్మికులు ఆలోచించాలి. ఖాళీగా ఉంటే మనం ఆకలితో తప్ప ఏం ఉండదు. దయచేసి చిరంజీవి గారి మాట వినాలి. ఆయన మాటకి మనం 100% మన అందరం కూడా శిరస వహించి మనం ఇప్పుడు ఈ రోజు రాత్రికి అన్ని సెటిల్మెంట్లు కావు కనుక రేపు కొన్ని అయితే తర్వాత ఆయనే కూర్చొని దశల వారీగా సెటిల్మెంట్ చేస్తారు. ఆయన మీద పూర్తిగా అందరికీ నమ్మకం ఉందండి. ఇప్పుడు ఇది నా ఒక్కడి మాటగా నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అందరికీ నమ్మకం ఉంది. ఎవరో ఒకరిద్దరు మాట్లాడుతున్న మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారి తర్వాత ఆయన పెద్ద మనిషి అన్నాం. ఆయన 100% పెద్ద మనిషి తరహాలో ప్రతిదీ కూడా చేసుకొచ్చాడండి. ఆయన ఎక్కడో అవమానపడ్డాను, ఎక్కడో బాధపడ్డాను, నా ఇండస్ట్రీ కోసమే కదా, నా ఇండస్ట్రీ నిర్మాతల కోసమే కదా. నేను కష్టపడినా మాట ఒక మెట్టుకు దిగినా నేను నా నిర్మాతల కోసమే కదా అని 5 రూపాయల రేటు 35 రూపాయల రేటుని 175, 210 రూపాయలు, 100 రూపాయలు ఇటు చిన్నవాడికి పెద్దవాడికి కలిసి కూర్చోబెట్టి 10 రోజులు ఆ కష్టం నాకు తెలుసండి. ఆయన పడ్డ ఆ రోజు కష్టం ప్రతిదీ జీవో రెడీ చేయించి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి ఆ జీవో చేశాడు. అందుకంటే అది చాలా చాలా పెద్ద ఇష్యూ అండి. అది ఒక నాట్ ఓన్లీ గవర్నమెంట్ దగ్గర చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు. కనుక అంత పెద్ద ఇష్యూనే చిరంజీవి గారు చేశారు కాబట్టి ఇది ఆయన చేతిలో చాలా స్మాల్ ఇష్యూ, చాలా స్మాల్ ఇష్యూ. ఎందుకంటే అందరూ ఆయన మనుషులే, అందరూ ఆయన చెప్తే వినేవాళ్ళే. కనుక దానికి అందుకనే నేను పూర్తి నమ్మకం విశ్వాసంతోనే నేను చిరంజీవి గారి మీద పూర్తి నమ్మకం. నా నమ్మకం కాదండి, ఇది మా నమ్మకం, మా ఇండస్ట్రీ అంతా నమ్మకం. కనుక ప్రాబ్లం రేపు సాయంకాలం కల్లా సాల్వ్ అవుతుంది పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే అందరూ కూడా సహకరిస్తారు అనుకుంటున్నా, సహకరిస్తారు కూడా. లెట్ us hope for the best అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కాంటాక్ట్ చేస్తాం మిమ్మల్ని. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.